ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమూర్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనము. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. అదేవిధముగా ఆ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత కరక్షణ కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును మీ తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం, నేను మొరపెట్టిన దినమును నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఇదివరకు నేను గెలిచితేనని ఆయనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితేనని ఆయనను నేను అనుకొనట్లేదు కానీ, నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనే దానిని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం, రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది, నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతి నేర్చుకొందురు. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొని నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక్క దినాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని ఆదుకుని దేవుడై ఉన్నారు ప్రభు. మీ ప్రేమ కృప చేత మమ్మల్ని నాన్న చరజీ దేవుడు మీరే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు వేలాది వందములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.